వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నన్ను వాట్సాప్‌లో హనీ ట్రాప్ చేద్దామని ప్లాన్ చేశారు. సింపుల్‌గా వాళ్ళ నెంబర్‌ని బ్లాక్ చేశాను. గాయ్స్ మీకు తెలియని నెంబర్ నుండి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చినా, వీడియో కాల్స్ వచ్చినా రెస్పాండ్ అవ్వద్దు. రిజెక్ట్ చేయండి. వీడియో కాల్ వస్తే రిజెక్ట్ చేసి నార్మల్ మెసేజ్‌లో చాట్ చేయండి. మీకు ఏం కావాలి, ఎవరు, ఏంటి అని చెప్పేసి. అంతేగాని డైరెక్ట్‌గా వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు. డైరెక్ట్‌గా వీడియో కాల్ మీకు తెలియని నెంబర్ నుంచి వస్తే వాళ్ళు అటు సైడ్ బట్టలు లేకుండా న్యూడ్గా ఉంటారు. సో వీడియో కాల్లో మీ ఫేస్ వాళ్ళకి వెళ్తుంది కాబట్టి దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతాం, వాట్సాప్లో అందరికీ ఫార్వర్డ్ చేస్తాం, యూట్యూబ్లో పెడతాం. ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు కక్కుర్తిపడి న్యూడ్ ఫోటోలు వచ్చినాయి అని చెప్పేసి వాటికి రెస్పాండ్ అవ్వద్దనమాట. మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. చాలా ఫొటోస్ పెట్టి కక్కుర్తి పడొద్దు. స్క్రీన్ రికార్డింగ్ మీ ఫేస్ని చేసి అట్లా బ్లాక్మెయిల్ చేస్తారంటే మీరు సూసైడ్ చేసుకునేలాగా బ్లాక్మెయిల్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అడిగిన టైం వల్ల మీరు మనీ ఇచ్చేలాగా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఇలాంటి వాటికి గుర్తుపెట్టి రెస్పాండ్ అవ్వద్దు. అసలు ఏం జరిగిందంటే నాకు నార్మల్ మెసేజ్లో ఒక నెంబర్ నుంచి నా పేరు దివ్య, మరింత సమాచారం కోసం ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయమని ఇచ్చారు. నేనెవరా అని చెప్పేసి ఆ నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్ మెసేజ్లో చేస్తే నా పేరు సో అండ్ సో, నేను న్యూడ్ ఫోటోలు పెడతాను, నాకు ఇంత అమౌంట్ పే చేయండి, ఆ వీడియో కాల్ న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడితే ఇంత అమౌంట్ అవుతుంది, ఈ స్కానర్కి అమౌంట్ పే చేయండి, లేకపోతే డైరెక్ట్ మీటు ఇంత అమౌంట్ పే చేయండి అని చెప్పేసి టెంప్టింగ్ చేయడానికి నన్ను చాలా ఫోటోలు పెట్టారు. ఇది కూడా చూసుకోండి. 10 ఫుల్ న్యూడ్ ఫొటోస్ 5 minutes, ఫుల్ న్యూడ్ వీడియో కాల్ 200 అని చెప్పేసి, లైవ్ వీడియో కాల్ ఫుల్ న్యూడ్ అని చెప్పేసి 30 minutes 300 అని. సో ఇట్లా వీళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేశారనమాట. ఇక్కడ చూసుకోండి, డైరెక్ట్ మీట్కి 5000 అని చెప్పేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ పేటిఎం నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్కి పేటిఎం చేయమని. సో నేను నచ్చకపోతే వేరే అదర్ గర్ల్స్ కూడా ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ కూడా ఇక్కడ పెట్టారని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్కి మనీ సెండ్ చేయాలన్నమాట. వీళ్ళతో వీడియో కాల్ మాట్లాడాలన్నా, ఈ న్యూడ్ ఫొటోస్ కావాలన్నా. ఇది ఫేక్ అనమాట. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారంటే మీరు ఈ బ్లాక్మెయిల్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. సో కక్కుర్తి పడవద్దనమాట. వన్స్ మీ ఫేసు రికార్డ్ అయిందంటే, వీళ్ళు న్యూడ్గా ఉండి దాంట్లో మీ ఫేస్ రికార్డ్ అయిందంటే అది ఫేక్ వీడియో అయినా అని చెప్పినా సరే ఎవరు నమ్మరు మిమ్మల్ని. ఇది గుర్తుపెట్టుకోండి. కక్కుర్తిపడే మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మెసేజ్లు చాలా వస్తాయి మీకు. ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, ఫేస్బుక్ మెసెంజర్లో వస్తాయి, ఫేస్బుక్ పోస్టులు వస్తాయి, డేటింగ్ యాప్లు అని చెప్పేసి చాలా ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి యాడ్స్ వస్తూ ఉన్నాయి. వాటి మీద క్లిక్ చేయొద్దు. డేటింగ్ యాప్స్ని కూడా నమ్మొద్దు అనమాట. చూడండి, వీళ్ళు నేను ఒకసారి బాయా గాల్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకుందామని వాయిస్ మెసేజ్ పెట్టమంటే మళ్ళీ క్యూఆర్ కోడ్ పెట్టి ఒక వీడియో పంపించారనమాట. దీంట్లో లేడీ ఉంది వితౌట్ డ్రెస్, ఏం బట్టలు లేకుండా న్యూడ్గానే ఉంది. సో ఎందుకంటే ఇట్లా పెడతారండి మనం టెంప్ట్ చేయడానికి. ఈ పర్సన్ ఆ పర్సనో లేదో తెలియదు, ప్రాన్ సైట్లోంచి డౌన్లోడ్ చేసి పెట్టారో కూడా మనకు తెలియదు. సో మీరు డబ్బులు షేర్ చేయొద్దు, డబ్బులు సెండ్ చేయొద్దు, మీ ఫేస్ని రివీల్ చేయొద్దు. మీ అడ్రస్ అడిగినా మీరు చెప్పొద్దు. డైరెక్ట్గా నేను మీట్ అవుతా, నీ అడ్రస్ చెప్పని కూడా కక్కుర్తిపడి అడగొద్దు అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏం చేస్తారో కూడా తెలియదు. అట్టేపు ఉంది అమ్మాయా అబ్బాయా కూడా తెలియదు అనమాట. సో మీరు టైం పాస్కైనా సరే వీళ్ళతో గేమ్స్ ఆడొద్దు. మీకంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట తెలివి. సో మీరు టైం పాస్కైనా చేయొద్దు. ఇక్కడ చూసుకోండి, నేను వీళ్ళకి కావాల్సిన మనీని సెండ్ చేయట్లేదు, టైం పాస్ చేస్తున్నాను. వీళ్ళుండి ఐఎమ్ రెడీ నౌ ప్లీజ్ డోంట్ టైం పాస్ అని చెప్పేసి మళ్ళీ సేమ్ అదే పంపిస్తున్నారనమాట. సో వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మనీ. వన్స్ మనీ వచ్చేసిన తర్వాత మన నెంబర్ని బ్లాక్మెయిల్ చేస్తారు, లేకపోతే మన వీడియోని స్క్రీన్ రికార్డింగ్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకో.